వందనాలు చెల్లిస్తున్నానండి. నిజంగా అయితే మనకు దైవజనులు మనతో మాట్లాడి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి గాడిని ఎత్తుకొచ్చారంటండి దైవజనులు చెప్పారు కదా. వారు బేతనీకి వెళ్ళారు కానీ ఎక్కడుందంటండి ఆ గాడిద? దాని పిల్ల ఒక గ్రామంలో, ఆ గ్రామం పేరు చెప్పారు నాకు సార్ అమ్మా. నాకు అది సరిగా వినపడలేదు అది. కనుక మరి బేతనీకు యేసుప్రభువు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు కానీ అక్కడ తిరిగి ఆ గ్రామానికి దగ్గరలో మరి ఊరు ఉంటే అక్కడ కట్టబడి ఉన్న గాడిద దాని పిల్ల. ఎవరెవరు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయంటండి? గాడిదారు ఏముంది, దాని పిల్ల కూడా మన దేవుని సన్నిధికి వచ్చింది. గాడిదని ఎవరిని పోలుస్తున్నారంటే కూర్చున్న మా అందరిని కూడా పోలుస్తున్నారు. నిజంగా గాడిదని మనం ఆలోచన చేస్తే దేనికి పనికిరాదండి. ఇప్పుడు ఉన్న లోకంలో గాడిలు కానీ ఆవులు కానీ మరి అనేక పశువులు ఉన్నాయి. అవి మరి కొన్ని వాటికి ఉపయోగపడతాయి. కానీ గాడిద దేనికి ఉపయోగపడుతుంది? పాత బట్టలు బరువులు పోయటానికి తప్ప అది దేనికి కూడా మరి పొలం తినడానికి కానీ లేకపోతే పొలంలో పనిచేయడానికి కానీ ఏమాత్రం కూడా అది పనికిరాదు. అందుకే ఒక మంచి మాట ఏంటంటే అండి, చూడండి ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, చూసారండి, వేట చచ్చిపోయమంటాను. పాపముల చేతను దోషముల చేత, పాపముల చేత దోషముల చేత అని మనం అనుకోవచ్చు. కానీ పాపం అంటే వ్యభిచారము, లేకపోతే దొంగతనము, లేకపోతే హత్య చేయడము, లేకపోతే ఇంకా ఏదైనా అపహరించడము, కేవలం ఇవే మనం పాపం అనుకుంటాం. కానీ పాపం అనేది వేరుగా ఉన్నదని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తాడు. చూడండి ఆ మాట చదవండి. తిమోతి పత్రిక 2వ చెప్తాండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం చదవండి 11వ. నీ యవ్వనాన్ని బట్టి ఎవడను నిన్ను రుణవేతనంపడేయము, చూడండి, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఎవరు చెప్తున్నారండి మాట? అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నట్టు. నీ యవ్వనాన్ని బట్టి ఎవరును నిన్ను తృణీకరించకుండా నువ్వు ఏ రీతిగా ఉండాలి. ఒకవేళ నేను దైవజనుడు కదా, దేవుని శుభార్తను ప్రార్థిస్తూ ఉన్నాను కదా, అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను కదా, నేను ఎలాగున్నా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావేమో తిమోతి. ఎందుకంటే తిమోతిని అపోస్తలుడైన పౌలు ఎందుకు హెచ్చరిస్తున్నారు తెలుసా అండి? తిమోతి అప్పుడు పౌలుకి ఎటువంటి కుమారుడు అంటండి? ఆత్మీయ కుమారుడు అండి. నిజంగా మరి తిమోతిని మరి పౌలు రక్షించుకున్నాడు. దేవుని మాటలు చెప్పి అన్యులుగా జీవిస్తూ లోకమైన పరిస్థితులు, వాళ్ళు నాన్న ఎవరంటే గ్రీసు దేశస్తుడు, అన్యుడు, దేవుని ఎరగంటే వాడు. అటువంటి కుటుంబంలో వచ్చిన తిమోతిని తిరిగి రక్షించుకుని దేవుని మాటల చేత హెచ్చరించి ప్రభువులోకి నడిపించినటువంటి మరి ఆత్మీయ కుమారుడు తిమోతి. దేవుని పిల్లలైన మన జీవితంలో ఎందుకు పనికిరానికండి గాడిదను దేవుడు ఎందుకు వినియోగించుకున్నాడంటే, లోపల ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పాండిత్యులు వారు ఉన్నారు, ఎంతో మంది లోకంలో ఉన్నారు. వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అని
రానటువంటి గాడిదని ఎందుకు ఎందుకు దేవుడు ఉపయోగించుకున్నాడంటే తిరిగి దేవునికి మహిమ రావడానికి. అందుకని ఇక్కడ మంచి మాట ఏంటంటే ఇక్కడ తిమోతితో అంటున్నాడు, జాగ్రత్త. మరి తిమోతి, ఒకవేళ నేను దేవుని సువార్త ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నావేమో, తిరిగి ఏ విధంగా ఉండాలంటే మాటలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా నీ ప్రవర్తన కూడా, ఎందుకంటే పర్వాలేదు, నేను ఎలాగున్నా పర్వాలేదు అనుకుని నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు మా ప్రతి వాటి ఇరుకోతో సహవాసం చేస్తున్నప్పుడు తిరిగి నీ మాటలు చూస్తామంటే అన్ని ఏంటంటే వారు నేను పరీక్ష చేసేవారుగా ఉంటాను. కాబట్టి నీవు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించే విషయంలో ఎందుకు ఉండాలంటే, ప్రేమించే విషయంలో గొప్పవారిని ఒకలాగా, ధనవంతులు ఒకలాగా, పేద పరిస్థితులు ఉన్నది ఒకలాగా. నిజంగా మాసిదోనియ సంఘం గురించి పౌలు మంచి మాట చెప్తాడు. ఏంటంటే మాసిదోనియ సంఘం అంటే చాలా నిరుపేదలు అంటారు. నేను రిఫరెన్స్ చెప్పట్లేదు కానీ వాళ్ళు చాలా నిరుపేదలు, పేద పరిస్థితులు ఉన్నటువంటి వారు. కానీ దేవుని పరిచయం చేసే విషయంలో పౌలుకి చాలా సహకారంగా వారు ఉన్నారు. దోషం కలిగి తిరిగి పౌలు గారికి దేవుని పరిచయం చేసే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, అంతేకాకుండా ఆర్థికంగా పౌలు గారు సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా వెనకంజ వేసేవారు. అనగా గొప్పవారు కాదండి మాసిదోనియ సంఘం, లేకపోతే గొప్ప ధనవంతులు కూడా కాదు, లేకపోతే గొప్ప ఆశ్రయిస్తేలు ఉన్నటువంటి వారు కాదు, మేడలు ఉన్నటువంటి వారు కాదు. కానీ వారు ఎటువంటి వారంటే నిరుపేదలు, పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. వారు కూర్చుంటే ఆ యొక్క కష్టంలోనే దైవజాన్ని పరిచయం చేసే విషయంలో ఎంతగానో వారు సహకరించినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని ప్రేమించడం మానవ జీవితాల్లో కూడా దేవుడు మనం ప్రేమించి కేవలం దిక్కుమాల వారికి మనం చేయలేదు, కానీ దేవుడు ప్రేమించి తిరిగి ఒక ఉన్నటువంటి స్థానంలోనే ఒకటి ఇచ్చేవాళ్ళే దేవుడు మనం అందరం చేశాడు, కానీ ఒకరి దగ్గర తీసుకునే వాళ్ళగా మనల్ని చేయలేదు. కనుక అటువంటి పిల్లలంటే మనము నిజంగా దేవుడు ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాడు. మనకు అందుకే ఏమంటాడంటే ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. తిరిగి ఇతరులను ప్రేమించే విషయంలో కూడా ఒకరినొకలాగా నువ్వు ప్రేమించకూడదు. నీ ప్రేమ అందుకనే మరి క్రీస్తు వారి లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడంటే లోకంలో దేవుడు ఎంతో ప్రేమించాడు కనుకనే నీ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించున్నాడు. కాబట్టి నిజంగా పనికిరానంటే గాడిదని దేవుడు ఎందుకు ఉపయోగించుకొని ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నారో గాడికి ఏమొచ్చిందండి? గంట వచ్చింది. గంట రావడమే కాదు, తిరిగి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే బట్టలు పోలుస్తున్నారు. ఏదో పాత బట్టలు కాదండి, అప్పటి వరకు అది పాత బట్టలు మొదలొచ్చు, కానీ పాత బట్టలు కాదు, మంచి మంచి చీరలు, మంచి మంచి బట్టలు తిరిగి దారి పొడిగినా కూడా పరిచారు. కేవలం గాడిని చూసి వేశారండి బట్టలు పరం కాదండి, గాడిని చూసి కాదు, గాడి మీద కూర్చున్నటువంటి యేసయ్యను చూసి తిరిగి వారు ఎంతగానో మరి దారుకున్న బట్టల పారవటం కాకుండా, అంతేకాకుండా ఏం చేశారంటే చెట్ల కొమ్మలు, చదవండి ఆ మాట, అందరూ చెట్ల కొమ్మలను నరికి, తర్వాత యోహాను భక్తుడు యోహాను కూడా ఏమన్నాడండి, ఏం పరిచారంట చూడండి ఆ మాట. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏం పరిచారంటండి? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్థుతింపబడును గాకని కేకలు. చూసారండి, నిజంగా దేవుని ప్రజలు అందుకే మంచి మాటలు ఉంటాయి, నిన్ను కాపాడే వరకు కలుగు ఇశ్రాయేలు అనగా దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు యాకోబును దేవుడు ఏ రీతిగా నిన్ను ముట్టిన వాడు నా కలుగుడును ముట్టునని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితి. కనుక తన జనాన్ని అంటే ఇప్పుడు ఏమంటాడంటే మరి ప్రభువు గారు వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు అని మహారాజు అని అంటలేదు, ఎవరు రాజు అంటే ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. కనుక స్తుతింపబడటమే కాకుండా వాళ్ళందరూ కూడా గాన ప్రతిగానాలతో దేవుణ్ణి మహిమపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
కనుక దేవుడి పిల్లలుగా దేవుడు వచ్చినటువంటి మనమంతా కాదు, దేవుడు మన పట్ల కృప చూపించి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. గడిచిన 25వ సంవత్సరం మరి మట్టలాది వారం నుండి కదండి, మళ్ళా 26వ సంవత్సరం ఈ మట్టలాది వారం మనం ఈ రీతిగా దేవుని స్థలంలో చేరి మరి చాలా మంది ఎల్లెట్టు ప్రార్థనలు 4 దినాలు కూడా మరి దేవుని స్థలంలో చేరి ప్రార్థన చేస్తున్నారు. నేను కాదని అంటలేదు, కానీ ఏదో ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించడం కాదు, కానీ మన బ్రతుక కాలం అంతా కూడా మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఎవరు కూడా కృతజ్ఞత లేని వారంగా ఏదో మేలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యం జరిగినప్పుడు దేవుడి కార్యం చేసేటట్టు చెప్పుకోవడం కాదండి. ప్రతి దినము కూడా దావీదు దినమాలకు స్థుతించాడటండి. దేవుని సంతోషించండి. పురుషులు స్త్రీలు మనం దేవుని వారు స్థుతించే వారుగా మాత్రగా ఉంటున్నాము. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం మంచిదే, నేను కాదంటలేదు. ఈ యొక్క మాట్లాడవారం మనం జరిగించుకుంటున్నాం, నేను కాదని చెప్పట్లేదు, కానీ కేవలం ఈ రోజు స్థుతించడం కాదండి. ప్రతి దినము కూడా కేవలం నిన్ను నన్ను మన అందరినీ కూడా సజీవంగా నేటి వరకు మనం ఉన్నామంటే నిజంగా దేవుని కృప అనేటువంటి సత్యాలు మాత్రం మన జీవితాల్లో గ్రహించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నది. కనుక తిమోతిని అదే పౌలు చెప్తున్నాడు, జాగ్రత్తగా నువ్వు ఒకవేళ ప్రార్థిస్తున్నావు, సువార్త చేస్తున్నాను, దేవుడు గారు సాక్షిగా బ్రతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రేమించే విషయంలో కూడా దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని దేవుడు లేఖనం చెప్తుంటే ప్రేమించే విషయంలో కూడా ఒకరిని ఒకలాగా, ఎందుకంటే నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క ఎవరమండి దేవుని యొక్క పిల్లలు. అందుకే మంచి మాట చూడండి, ఎఫెసీ పత్రికలోనే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అక్కడ చదువుతున్నారు 15వ అధ్యాయం చూడండి, 25 నుంచి చదువు చూడండి. పురుషులారా నీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మోడకైనను అత్యంత మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధకై దాని కొరకు తను తాను ఎవరి కొరకు అక్కడించుకున్నారంటండి, నా కొరకు లేక మీరు చిన్న ఒక్కరొక్కరి కొరకు కాదండి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే అప్పుడు భార్యాభర్తల ప్రేమ గురించి పైన చెప్పారన్నమాట. భార్యాభర్తలు ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండలేదు, కానీ భార్యాభర్తల ప్రేమ గురించి పైన చెబుతూ ఇక్కడ ఏమంటాడంటే అటువంటి క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడటండి, మనందరినీ ప్రేమించాడండి. తిమోతితో పౌలు ఎందుకు చెప్తుందంటే ప్రేమలో జాగ్రత్తగా ఉండవయ్యా, ఒకరినొకలాగా ప్రేమించుకో, అందరూ సమానం. ఎందుకంటే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, విలువైన రక్తాన్ని ఆయన కొరకు మనందరి కొరకు దారి పోసాడు. కాబట్టి ఏదో ఒకరి కొరకు గణేశ్ గారి కొరకు ధనా కొరకు లేదా ముని గారి కొరకు ఒక్కరి కొరకు కాదండి, మనందరి కొరకు కూడా ఆయన ప్రాణాన్ని అది కళంకమైనను ఏం లేకుండా ఉండాలని చేశాడంటే ఆయన త్యాగం. సంఘములో ఏముండాలంటండి, సంఘములు ప్రేమించి అది కళంకమైనను మొడక అయినను అట్టిని మరి ఏదైనా లేక, ఎటువంటి కళంకం ఉండకూడదు. ఇటువంటి ముడత అంటే బట్టలు ఏదో ముడతలు ఉంటాయి, కానీ బట్టల ముడతలు కాదండి. మన హృదయాల్లో ఎటువంటి కల్మషం లేకుండా తీసుకుని తిరిగి పరిశుద్ధమైన సంఘముగా, అంతేకాకుండా నిర్దోషమైనటువంటి సంఘముగా
మనము ఆయన ఎదుట నిలబడాలని దేవుడు మనని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ప్రత్యేకించకుండా నీవు నేను మనందరం కూడా నిజంగా దేవుడి కొరకు ఏ రీతిగా ఉంటున్నాము, పనికి రాని గాడిదను దేవుడు నేరుగా పనికొచ్చే పాత్రగా దేవుడు చేసుకుంటే నిన్ను నన్ను కూడా ప్రత్యేకించుకొని మాటలుగా చేయబడిన మనము మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన స్వభావాలు ఏ రీతిగా ఉంటున్నావో ఒక్కొక్క పరిశీలన చేసుకుని నేను చెప్పడం కాదు కానీ మనకంగా పరిశీలన చేసుకుని దేవుడికి ఇష్టం కాని స్వభావం ఏదైనా ఉంటే దేవుడి సరి చేసుకున్నాం, దిద్దుకున్నాం, అతిక్రమాలు దాచిపెట్టువాడు వద్దలు విడిచిపెట్టువాడు దేవుని ఏం పొందుకుంటాడంటే దేవుడి దానికి నీవు నేను మనందరూ పొందుకోవాలంటే లోపల ఏదో రాసి పెట్టుకుని మన పైకి గలవారంగా ఉన్నట్లయితే దేవునికి మాటలు కూడా ఇష్టం కాదని పౌరుని హెచ్చరిక చేసిన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆరాధన సమయంలో నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించి దేవుని కొరకు నామంగా సాగానికి సిద్ధపరచుకున్నాం. దేవుడి యొక్క మన అందరికి నడిపించిన ధైర్యం వచ్చారు.